మంది కుట్ర చేసి దీనికి ప్రచారం చేసినారు. బోనాలంటే తాగి ఆడే బోనాలా మీరు చెప్పండి? కాదు కదా. బోనాలు మనం ఎందుకు చేసుకుంటాము? బోనం ఎందుకు ఎత్తుకుంటాం మనం? ఇది ప్రచారం కావాలి. ఇవాళ మన పిల్లలకి బోనాల విషయం గురించి తెలియకపోతే వాళ్ళ పిల్లలకి ఏం చెప్తారు? నేను ఒక చిన్న సందేశం చెప్తా. 1813లో ఒక ప్లేగ్ అని ఒక రోగం వచ్చింది. ఇప్పుడు మనం కరోనా రోగం ఎట్లా చూసినాము, ఒక వ్యాధి, అట్లాంటి చాలా భయంకరమైన ఒక వ్యాధి 1813లో వచ్చింది. అప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో ఏదో ఒక వ్యక్తి చనిపోతుడు ఆ వ్యాధి వల్ల, ఆ రోగం వల్ల. ఏం చేయాలి? అప్పుడు చాలా మంది అమ్మవారికి బొమ్మం ఎత్తుకొని పూజ కార్యక్రమం చేసిన తర్వాత ఆ రోగం మొత్తం ఖతం అయిపోయింది. అంటే దాదాపు 200 సంవత్సరాల నుంచి ఈ బోనాలు ఉత్సవ కార్యక్రమం చేసుకుంటాం. అమ్మవారికి మంచి అన్నం పెడతాం, పూజ చేస్తాం. అమ్మవారికి మనం మొక్కుతాం ఏమని? అమ్మ మంచి వర్షం పడాలి, మంచి పొలాలు కావాలి, ఎవరు కూడా ఇట్లాంటి రోగం రాకూడదు అని మనం అమ్మవారికి మొక్కుతాం. దీనికి బోనాలంట. కానీ కొంతమంది మన ధర్మ ద్రోహులు బోనాలంటే తాగాలి, తిరగాలి, ఆడాలి, డీజే పెట్టుకోవాలి, డాన్స్ చేయాలి, తాగాలి, ఇట్లాంటి ఒక దుష్ట ప్రచారం కొంతమంది చేస్తారు. అందుకోసం ఇవాళ బోనాల గురించి నేను చాలా చిన్న మాట చెప్పిన. మీ అందరికి అర్థమైంది కదా. ఎవరైనా అడుగుతే బోనాలు ఎందుకు చేసుకుంటారు అంటే దానికి మీరు ఈ విధంగా సమాధానం ఇవ్వచ్చు. అదే విధంగా మన హిందూ సమాజాన్ని కాపాడే బాధ్యత ఎవరిది ఉంది? మన అందరిది ఉంటది. ఎవరైనా బయట వస్తారా? రారు కదా. అందుకోసం ప్రతి ఒక్క వ్యక్తి ఇది మా ధర్మం, ధర్మ ప్రచారం ప్రతి ఒక్కరు చేసుకోవాలి. ఇది బీజేపీ వాళ్ళు కానీ, సంఘం వాళ్ళు కానీ, భజన కానీ వాళ్ళే చేస్తారు, మేము ఇంట్లో కూర్చున్నాం అట్లాంటి కాదమ్మా. ధర్మ రక్షణ ఎవరు చేస్తే ఆ దేవుడే వాళ్ళకి ఒక రక్షకుడుగా ఉంటాడు. ఆ ఒక మాట మీరు యాద పెట్టుకోండి. అంతే. మీ అందరికీ నా తరఫు నుంచి బోనాల శుభాకాంక్షలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు